హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే, యూరిన్కి అయితే వెళ్తారు కదా. సో మనుషులు యూరిన్కి వెళ్ళినప్పుడు కొంతమందికి బ్యాడ్ ఆర్డర్ వస్తుందన్నమాట. బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేదా ఎల్లో డార్క్ కలర్ యూరిన్ వస్తుంది. కొంతమందికి మంట ఉంటుంది, యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది. సో వీటికి రీజన్స్ ఎప్పుడైనా ఏమన్నా ఉన్నాయని ఆలోచించారా? సో వీటికి మెయిన్గా రీజన్ అనుకునేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డీహైడ్రేషన్ అన్నమాట. సో డీహైడ్రేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో మోస్ట్‌లీ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, మన కిడ్నీ అయితే ఫిల్టరేట్ చేస్తది కదా. లైక్ బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఇవంతా ఫిల్టరేట్ చేసి యూరిన్ అయితే వదులుతది కదా. సో యూరిన్ లైక్ ఎక్స్‌క్రీట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో ఒకవేళ తక్కువ వాటర్ ఉంటే, లైక్ కంటామినేటెడ్ వాటర్ ఎక్కువుండి, ప్లెయిన్ వాటర్ తక్కువుంటే ఏమవుతుందంటే, అప్పుడు డార్క్ యెల్లో కలర్ యూరిన్ అయితే వస్తుందన్నమాట. సో, అందుకనేసి ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత మంచిదండి. వన్ మోర్ థింగ్, కొన్ని స్పైసీస్ ఫుడ్స్ ఎప్పుడైతే తింటారో, సో అప్పుడేమవుతుందంటే, ఆ స్పైసీ ఫుడ్ తినడం వల్ల కూడా యూరిన్‌కెళ్ళేటప్పుడు బ్యాడ్ ఆర్డర్ రావడం అనేది జరుగుతుందనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మెడిసిన్ కొంతమందయితే వాడుతా ఉంటారు కదా. లైక్ వేరే హెల్త్ ఇష్యూస్‌కి మెడిసిన్ వాడుతున్నా కూడా ఇవంతా కూడా లైక్ యూరిన్ పైన ఎఫెక్ట్ చూపించి యూరిన్ కలర్ మారడము, లేదంటే థిక్ యెల్లో కలర్ యూరిన్ రావడము, లేదా బర్నింగ్ సెన్సేషన్ రావడం, లేదా పెయిన్ రావడం, ఇలా అయితే సింప్టమ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటది. అలాంటి వాళ్ళకి కూడా ఇలా అయితే సింప్టమ్స్ ఉంటాయన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఎక్కువ వాటర్ తాగండి. వీలైనంత ఎక్కువ వాటర్ తాగండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి. వాటర్ మిలన్స్ తీసుకోండి, కర్బూజా తీసుకోండి. ఇలాంటి ఫ్లూయిడ్స్ ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో వాటర్ కంటెంట్ పెరిగి ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ అయితే ఈక్వల్‌గా జరిగి యూరిన్ అయితే ప్లెయిన్ కలర్‌లో వస్తుందన్నమాట. సో గైస్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.